వర్షాకాలంలో కొంతమందికి పింపుల్స్ ఎక్కువగా వస్తాయి. సో ఎందుకు వస్తాయి అంటే దీంతో చాలామంది రిపీటెడ్గా ఫేస్ వాష్ చేస్తూ ఉంటారు. ఇలా రిపీటెడ్గా ఫేస్ వాష్ చేయడం వల్ల ఇంకా ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. కానీ ఐఎమ్ డాక్టర్ సుధావాణి, డెర్మటాలజిస్ట్ అండ్ ఎస్థెటిక్ స్కిన్ కేర్ స్పెషలిస్ట్, రోడ్ నెంబర్ 92, బంజారా హిల్స్. ఈరోజు వర్షాకాలంలో ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటి నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడతాం. సో వర్షాకాలంలో కొంతమందికి పింపుల్స్ ఎక్కువగా వస్తాయి. సో ఎందుకు వస్తాయి అంటే ఇప్పుడు రైనీ సీజన్ వచ్చేసింది. రైనీ సీజన్ వచ్చేసరికి ఒకరోజు టెంపరేచర్ ఏమో ఎక్కువగా ఉంటుంది, లేదా సన్నీ అండ్ బ్రైట్గా ఉంటుంది. ఇంకొక రోజు ఏమో క్లైమేట్ గ్లూమీగా డల్గా ఉంటుంది. ఇలా డిఫరెంట్ క్లైమేట్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. సో ఎలాంటి స్కిన్ ఉన్నా, ఎలాంటి లైఫ్ స్టైల్ ఉన్నా ఎంతో కొంత చేంజ్ అనేది స్కిన్ మీద తప్పకుండా వస్తుంది రైనీ సీజన్లో. సో అదే కాకుండా రైనీ సీజన్లో ఏమవుతుంది అంటే హ్యూమిడిటీ అనేది ఎక్కువైపోతుంది ఎన్వైరన్మెంట్లో. సో హ్యూమిడిటీ ఎక్కువైనప్పుడు డెఫినెట్గా బాడీ ఏం చేస్తుంది అంటే ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ ఈ ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేయడం వల్ల కూడా యాక్నీ అనేది ఎక్కువగా వస్తుంది. సో అంతేకాకుండా కొన్ని పొల్యూటెంట్స్ ఇవి కూడా ఎక్కువగా ఉంటాయి క్లైమేట్లో. సో దీంతో కూడా పింపుల్స్ వస్తాయి. రైనీ సీజన్లో వీ వుడ్ లవ్ టు హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్, ఎస్పెషల్లీ బజ్జీలోని ఆయిలీ ఫుడ్ అది ఇది ఎక్కువ తినడం వల్ల కూడా యాక్నీ అనేది ఎక్కువగా వస్తుంది. బట్ మిల్క్ ప్రోడక్ట్స్తో కూడా ఈ యాక్నీ అనేది ఎక్కువగా వస్తుంది. సో రైనీ సీజన్లో ఈ హ్యూమిడిటీ వల్ల యాక్నీ ఎక్కువ అవుతుంది కాబట్టి ముందు నుంచి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. సో మామూలుగా సమ్మర్లో అయితే లైట్ మాయిశ్చరైజర్స్ వాడతారు. ఎలాంటి మాయిశ్చరైజర్ వాడినా అది నాన్ కొమోడోజెనిక్, అంటే పింపుల్స్ని పెంచకుండా ఉండే మాయిశ్చరైజర్స్ అంటారు. సో ఈ నాన్ కొమోడోజెనిక్ లైట్ మాయిశ్చరైజర్ వాడాలి. తర్వాత పింపుల్ రాగానే యాంటీ యాక్నీ క్రీమ్స్ లైక్ బెంజైల్ పెరాక్సైడ్ ఇలాంటి క్రీమ్స్ ఖచ్చితంగా, అంటే ఇనీషియల్గానే వాడడం మొదలు పెడితే చాలా మటుకు ఈ యాక్నీని కంట్రోల్ చేయాలి. హై హ్యూమిడిటీ వల్ల బాడీ ప్రొడ్యూసెస్ మోర్ ఆయిల్. సో మోర్ ఆయిల్ వచ్చేసరికి ఫేస్ అనేది డల్గా ఆయిలీగా ఉంటుంది. దీంతో చాలామంది రిపీటెడ్గా ఫేస్ వాష్ చేస్తూ ఉంటారు. ఇలా రిపీటెడ్గా ఫేస్ వాష్ చేయడం వల్ల ఇంకా ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది, కానీ అది ఆయిల్ ప్రొడక్షన్ అనేది తగ్గదు. ఇలా ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువైనప్పుడు డెఫినెట్గా యాక్నీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో రిపీటెడ్ ఫేస్ వాష్ అనేది రైనీ సీజన్లో అవాయిడ్ చేయాలి. ఓన్లీ 2 times మ్యాక్సిమం ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఫేస్ వాష్ చేసుకున్నాక లైట్ మాయిశ్చరైజర్, అదే నాన్ కొమోడోజెనిక్ మాయిశ్చరైజర్స్ అనేవి ఉంటాయి. సో అలాంటి మాయిశ్చరైజర్స్ తప్పకుండా వాడాలి. అండ్ ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే చాలా మటుకు ఈ యాక్నీ అనేది రైనీ సీజన్లో ఏదైతే ఎక్కువ అవుతుందో దాన్ని మనం నివారించవచ్చు.